వికారాబాద్ జిల్లా కొడంగల్లో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు గిద్దె రాజేష్ బృందం ఆధ్వర్యంలో అరగుండ్లు కొట్టించుకొని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టి కొడంగల్ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు పెంచుతామని, రాష్ట్రంలో వికలాంగులకు ఆర్టీసీలో 100% రాయితీతో ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పసుల చంద్రయ్య, నరేష్, సూర్యాపేట జిల్లా నాయకులు శివ, కొడంగల్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, అలవేలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, వికలాంగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి. దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల గోడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు మా అరగుండు, ఈ అరగడ్డం, ఈ నిరసనలు చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెల్లించి మా యొక్క నిరసనలతోనైనా మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈరోజు గౌరవ కొడంగల్ తహసీల్దార్ గారికి కూడా మా సమస్యల మీద వారికి కూడా వినతి పత్రం ఇచ్చి మా సమస్యలు వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము కోరుతున్నాం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హామీలు నెరవేరిస్తే మేము ప్రభుత్వానికి భవిష్యత్తులో అండగా ఉంటాం. హామీలు నెరవేర్చకుంటే హక్కుల సాధన కోసం శాంతియుత మార్గాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, పరిష్కరించాలి వికలాంగుల సమస్యలను వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీల వెంటనే నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీల వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, పెంచాలి వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే పెంచాలి. వికలాంగుల పెన్షన్ 6,000 వెంటనే కల్పించాలి. ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం వెంటనే కల్పించాలి. వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వెంటనే వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్లు 6,000 రూపాయలు పెంచుతామని, అదేవిధంగా ఆర్టీసీలో మరి వికలాంగులందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. వారి హామీలను నమ్మి మా వికలాంగుల సమాజం కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి పగ్గాలు అప్పచెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి మరి ఇవాళ 2.5 ఏళ్ళు పూర్తయినా కానీ నేటి వరకు కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మా వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో మరి మేము అరగుండు కొట్టించుకొని, అరగడ్డం కొట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క నిరసనను వ్యక్తం చేసి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో మరి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి హామీలు, కొత్తగా మేమేం కొంతమ కోరికలు కూడా కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా తక్షణమే నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. వారు కూడా